ఈరోజు 2 కార్యక్రమాలు ఉన్నాయి. అంటే 2 కలిసి ఈ కూడిక ఏర్పాటు చేశారు కదా. ఒకటి 23 సంవత్సరాల పరిచర్య కొరకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అంతేకాకుండా మనం అందరూ కూడా క్రీస్తును స్మరించుకునే ఈ సీజన్లో ఉన్నాం, వేడుకలో ఉన్నాం కదా. ప్రపంచమంతటా మరి హోరెత్తుతూ క్రీస్తును ఆయన జన్మను గురించి చాటిస్తున్న రోజులు ఇవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా అది ప్రవచనం అని మీకు తెలుసా? ఎంతమంది తెలుసో లేదో కానీ మీరు పేతురు పత్రిక చదివినట్లయితే దేవుడు ఈ బైబిల్ ప్రతి లేఖనము కూడా అది ప్రవచనం అని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. కనుక మీరు వినేటప్పుడు నేను వింటున్న వాక్యము దేవుని ప్రవచనం అని వినాలి. దేవుని స్తోత్రం. చాలాసార్లు మనం ఆ సంగతి మర్చిపోతూ ఉంటాం కదండి. లేఖనములు ఏవి కూడా మనుషుల వల్ల కలిగినవి కాదని లేఖనము స్పష్టంగా చెప్తూ ఉంది. అందుకనే ప్రతి లేఖనము దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిందని పేతురు తన యొక్క గ్రంథంలో ఎంతో అద్భుతంగా తెలియజేశాడు. 2వ పేతురు 1వ అధ్యాయము 19 నుండి 21 వరకు నేను చదువుతూ ఉన్నాను. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనములు పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది అని బైబిల్ చెప్తుంది. చాలాసార్లు సంఘంలో చిన్న పొరపాటు జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ కొద్ది సంవత్సరాలుగా సంఘం అంటే మీరే కాదు, క్రీస్తు శరీరం అనే సంఘం అందరూ కలిసి కట్టుకొని ఏం చేస్తున్నారంటే ఎక్కడైనా ఎవరైనా ఏదైనా ప్రవచనం చెప్తారేమో అని పరిగెట్టిపోతున్నారు. ప్రవచనం ఉంది, నేను దాన్ని మనసారా నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే 12వ అధ్యాయంలో ఆ 9 వారంలో ఒక వారం ఏం చెప్పండి, ప్రవచనం. కానీ ప్రవచన వాక్యము ప్రతిరోజు మనతోనే ఉంటుంది. అది దేవుని యొక్క వాక్యము. ఆది కాలం నుంచి ప్రకటన చివరి వరకు ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన ప్రవచన వాక్యం అన్న సంగతి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. ఇది మనుషులకు ఊహను బట్టి ఈ ప్రవచనాలు పుట్టలేదు. మీకు అర్థమంటే లేఖనంలోని ప్రవచనాలు మనిషి ఊహను బట్టి పుట్టలేదు. ప్రవచనము మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడినప్పుడు వారు దేవుని మూలంగా పలికారు అని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎప్పుడు ఎక్కడ దేవుని వాక్యం మనం విన్నా కూడా ఈ వాక్యము మామూలు వాక్యము కాదు, దేవుని ప్రవచనము అని మనం వినాలి. దేవుని స్తోత్రం కలుగును గాక.
మనకున్న సమస్య ఏంటంటే ప్రవచనం అంటే అప్పుడప్పుడు కదా, ప్రవచనం అందరూ వచ్చేదే ప్రవచనం అని అనుకుంటూ గొప్ప లాభమును, వాక్యాలు వచ్చే లాభాన్ని మనము పొందుకోలేకపోతున్నాం. అందుకనే దేవుని వాక్యం ప్రకటించినప్పుడు ఎందుకు మనుషులు రక్షించబడుతున్నారు? ఎందుకంటే అది ప్రవచనము, పరిశుద్ధాత్మ వలన పలుకుతున్న రక్షణ సువార్తది. రోగులు ఎందుకు స్వస్థత పొందుతున్నారు? దేవుని వాక్యము అది ప్రవచనాత్మకమైనది కనుక ఆ వాక్యము మనుషులను ఏం చేస్తుంది? స్వస్థపరుచుతూ ఉన్నది. దేవుని స్తోత్రం. వాక్యం ప్రకటిస్తూ ఉంటే ఒకవేళ దయ్యం పడిన వారు ఉంటే కేకలు వేసే దయ్యాలు ఎందుకు వెళ్ళిపోతున్నాయంటే వాక్యము దేవుని ఆత్మ మూలంగా పలికిన ప్రవచనం కనుక. హల్లెలూయా. కాబట్టి వాక్యము వినేటప్పుడు నేను ప్రవచన వాక్యాన్ని వింటున్నాను, ఇది నాకు ప్రవచనం ఈరోజు అని మనం విన్నట్లయితే అది మనకు మేలును, క్షేమమును, ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. సరే, ఈ పరిచర్య దినదినాభివృద్ధి జరగాలని మనం అందరూ కూడా ఆశిస్తున్నాము. ఎందుకంటే 3వ యోహాను పత్రిక 2వ వచనములో, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యము అంటే ఆరోగ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అని వ్రాయబడి ఉన్నది. ఈ యోహాను యేసు ప్రభుకి నెలవైన అంటే చాలా దగ్గరగా ఉండే ఒక శిష్యుడు, చిన్నవాడు కనుక అతనికి యేసు ప్రభు చాలా చదువు ఉండేది. శిష్యులు కూడా ఏదైనా యేసుకు చెప్పాలనుకుంటే యోహాన్ని ముందుకు తోసేవాళ్ళు. ఈ యోహాను యేసు యొక్క భుజం మీద ఆనుకునేవాడు, రొమ్ము మీద ఆనుకునేవాడు. అందుకనే అతడు యేసు యొక్క హృదయ స్పందన ఎరిగాడు. దేవుని స్తోత్రం. చెప్తూ, మీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్నదంటే మీరు అన్ని విషయాలలో కూడా వర్ధిల్లాలి సుమా అంటున్నాడు. అంతేకాదు ఆరోగ్యంలో కూడా మీరు వర్ధిల్లాలి అని ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నాడు. చాలా మంది వర్ధిల్లుతున్నాం ఈ రోజుల్లో. కొంతమంది డబ్బులో వర్ధిల్లుతున్నారు, ఉద్యోగాల్లో వర్ధిల్లుతున్నారు. కానీ దేవుల్లో వర్ధిల్లుతున్నామా అంటే ప్రారంభంలో ఉన్న ఆసక్తి కానీ, ప్రారంభంలో ఉన్న దేవుని వైపులో ఉన్న ప్రేమ కానీ ఏమైపు చెప్పండి తగ్గిపోయింది. అసలు దేవుని వాక్యం ఎట్లా ప్రకటించబడుతుందంటే చెవి కోసుకునేవాళ్ళు జనాలు కదండి. వెళ్ళి ఏం చెప్తారా అని ఏం చేసేవాళ్ళంటే రాసుకునేవాళ్ళు. గుర్తుందా అండి? నోట్బుక్లు పట్టుకెళ్ళేవాళ్ళు, పెన్నులు పెట్టుకొని రాసుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అలా ఎక్కడ కనిపించట్లేదు. అనుకుంటున్నాము మనకు చాలా జ్ఞాపక శక్తి ఉండేది. 1 గంట ప్రసంగం చేస్తే అందులో మీకు ఆ రోజుకి జ్ఞాపకం ఉండేది ఎంతో తెలుసా అండి? 25% మాత్రమే. అంటే ఓన్లీ 25% అంతే మీకు జ్ఞాపకం ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఇక్కడ దాటి వెళ్ళిపోయిన తర్వాత కేవలం 15% మాత్రమే జ్ఞాపకం ఉంటుంది. 1-2 రోజులు అది కూడా జ్ఞాపకం ఉంటుంది. అందుకనే వాక్యమును మనం ఏం చేయాలంటే బెరియాలోని వారి వలె మనం ఏం చేయాలంటే అనుదినము లేఖనములను పరిశోధించాలి. పరిశోధించాలంటే ఈ బెరియాలో వాళ్ళు ఏం చేసి ఉంటారు మీరు చెప్పండి? పౌలు శీల చెప్పిన సంగతులు వాళ్ళకు ఉన్నవో లేవో అని అనుదినము వారు లేఖనములను పరిశీలించారు. అంటే ఏం చేశారు వాళ్ళు? నోట్ చేసుకున్నారు. దే మేడ్ ఎ నోట్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ వాస్ ప్రీచ్డ్ బై పాల్ అండ్ సైలస్. పౌలు శీల చెప్పిన ప్రతి మాట వాళ్ళు రికార్డు చేసుకున్నారు. ఆ రోజుల్లో మరి కదండి, ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్స్ లేవు. ఫేస్బుక్లో కొద్ది కాలం ప్రోగ్రామ్ ఉంటుంది, కానీ అప్పట్లో అవేమి సాధనాలు లేవు, రికార్డర్స్ కూడా లేవు. వాళ్ళు రాసుకుని ఇంటికి వెళ్ళి అనుదినము లేఖనములను ఏం చేసి చెప్పండి పరిశోధించారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన ఆత్మ వర్ధిల్లాలి అని అంటే దేవుని వాక్యములో మనం వర్ధిల్లాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని వాక్యము ప్రవచనము అని బైబిల్ చెప్తుంది.
స్థిరమైన ప్రవచన వాక్యం. దేవుడి స్తోత్రం కలుగును గాక. కనుక మనము ఆత్మలో వర్ధిల్లాలి, మిగతా విషయాల్లో కూడా వర్ధిల్లాలి, ఆరోగ్యంలో కూడా వర్ధిల్లాలని బైబిల్ చెప్తుంది. కనుక నా ఆత్మ వర్ధిల్లుతుందో లేదో అని మనలో ప్రతి ఒక్కరూ కూడా మనము అవలోకన చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. We have to examine our hearts. లేకపోతే మనం ఆత్మీయ జీవితంలో కుంటుపడిపోతాము. ఈ అభివృద్ధి అనేది కూడా ఏమవుతుంది చెప్పండి, కుంటుపడిపోతుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నేను రక్షింపబడిన దినము కంటే ఈరోజు నేను మేలైన స్థితిలో ఉన్నానా? అప్పటికంటే ఇప్పుడు విశ్వాసంలో నేను బలంగా ఉన్నానా? ఇవన్నీ కూడా మనం గ్రహించాలి. ఎదుగుదాం మనం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఒక అద్భుతమైన మాట అపోస్తలుడు పౌలు రాశాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు మనము ఎదుగుదము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరి వలె ఉండాలి? క్రీస్తు వలె ఉండటకు. కొన్ని విషయాల్లోనా? అన్ని విషయాలలో. అంటే ఆత్మీయ విషయాలలో కదండి, భూ సంబంధమైన విషయాలలో, ప్రకృతి సంబంధమైన విషయాలలో, ఆర్థికమైన విషయాలలో, అన్ని విషయాలలో మనము దేవునికి తగినట్టుగా నడుచుకునే విధంగా ఎదగాలి. దేవుని స్తోత్రం. క్రీస్తు వలె ఉండటకు మనము ఎదగాలి అని బైబిల్ చెప్తుంది. సరే, మన అభివృద్ధి క్రీస్తును పోలి ఉండాలి అని బైబిల్ గారు స్పష్టంగా చెప్తుంది. ఇక మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదివాను. మీరు ఒకసారి చదవండి. చాలా అద్భుతమైన మాట కదండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన యందు నిలిచి ఉన్నవాడునని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకొననే తానును అలాగున నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. నేను యేసు ప్రభులో ఉన్నాను, యేసు ప్రభులో కొనసాగుతున్నాను అని మీరు చెప్పినట్లయితే, నేను చెప్పినట్లయితే ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలాగూ మనం నడుచుకోవాలి. చాలా కష్టమే తెలుసండి. ఆయన ఎలాగ నడుచుకున్నాడు చెప్పగలరా? ఆయన పరిశుద్ధుడిగా నడుచుకున్నాడు, ఆయన నీతిమంతుడిగా నడుచుకున్నాడు కదా. ఆయన దేవుడితో మాట్లాడేవాడుగా నడుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన కనికరం గలవాడిగా నడుచుకున్నాడు, ప్రేమ గలవాడిగా నడుచుకున్నాడు, ఇతరులకు ఉపకారం చేయవాడిగా నడుచుకున్నాడు. యేసు ప్రభు మేలు తప్ప ఎవరికి అన్నడు కీడు చేయలేదు. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనంలో ఉంటుంది. అదే విధంగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడైనడు కనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడిపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించు. నేను దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలాగే సంచరించాడు, ఎలాగే నడుచుకున్నాడండి? మేలు చేశాడు. మేలు ఎలాగే చేశాడు? స్వస్థతల ద్వారా, అద్భుతాల ద్వారా ఆయన మేలు చేస్తూ నడుచుకున్నాడు. అపవాది కట్లలో ఉన్న వారిని విడిపించడం ద్వారా ఆయన నడుచుకున్నాడు. బైబిల్ చెప్తుంది, యేసు నడుచుకున్నట్లు, యేసు సంచరించినట్లు మనము కూడా నడుచుకున్న బద్ధులమై ఉన్నాము. We are bound to walk as he walked. ఇందులో తప్పించుకోవడానికి ఏమీ కూడా లేదు. భక్తుడు అంటే ఏంటి చెప్పండి? దానికి కట్టుబడి ఉన్నవాడు అని అర్థం. దేవుడి స్తోత్రం కలుగును గాక. We are bound to walk as he walked. ఇంకో మాట ఇదే భక్తుడు రాస్తున్నాడు చూడండి. 4వ అధ్యాయము 17వ వచనంలో 2వ భాగం, ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతి సంవత్సరము ఈ డిసెంబర్, నవంబర్, డిసెంబర్,
జనవరి నెలలో మనం క్రీస్తును ఆయన జన్మలో కదండి చాలా ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ నేనంటాను ఆయన వలె మనం ఉన్నామా లేదా అని మనం పరీక్షించుకోవాలంటాను. దేవుడి స్తోత్రం. కేవలం ఈ 3 నెలలే కాదు, ఈ యొక్క కాలంలోనే కాదు, అనునిత్యము ప్రతిదినము నేను ఆయన ఈ లోకంలో ఎట్టివాడి ఉన్నాడో అలాగ నేను ఉన్నానా? ఆయన వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. యేసు ప్రభు యొక్క విజయానికి ఒక రహస్యం ఉంది, మీకు తెలుసా అండి? ఆయన దేవుడే, కానీ మానవుడిగా వచ్చినప్పుడు ఆయన తను ఖాళీ చేసుకుని వచ్చాడు బైబిల్ చెప్తుంది కదా. అప్పుడే చెల్లరి కొలసి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి మీరు చదువుకున్నట్లయితే, క్రీస్తు యేసులకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండడం చెప్తే, ఆయన దేవునితో స్వరూపం కలిగిన వాడే, ఇంకా దేవునితో ఉండుట సమానముగా విడిచిపెట్టుకునే భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికను దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు మనుష్యుడిగా కట్టబడి మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకునేవాడే తను తాను తగ్గించుకొనెను. రిక్తుడిగా చేసుకున్నాడు, ఖాళీగా చేసుకున్నాడు. క్రైస్ట్ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ హిస్ డివైన్ నేచర్. తన యొక్క దైవత్వాన్ని, దైవ గుణాలు అవన్నీ పరలోకమును విడిచిపెట్టి మానవుడిగా నీలాగా నాలాగా జీవిస్తూ నాలాగా జీవించడం మీకు సాధ్యమని చూపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకు మనుషులు ఉదాహరణ కాదు, సేవకులు ఉదాహరణ కాదు, యేసుక్రీస్తు ప్రభువే మనకు ఉదాహరణ. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసును పోలి అని మనం బైబిల్లో చూస్తున్నాం. యేసును పోలి నడుచుకోవాలంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభువు ఏలాగ ఎదిగాడు? మొట్టమొదటిగా లూకాసు వార్త 4వ అధ్యాయము మీరు గమనించినట్లయితే 16వ వచనం, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చెప్పున విశ్రాంతి దినమందు సమాజ మందులోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాడుక చెప్పున అన్నది బైబిల్. అందరూ ఒకసారి చెప్పండి, వాడుక చెప్పునని అంటే అలవాటు క్రమము అని అర్థం. యేసు ప్రభువుకి ఒక గొప్ప వాడుక ఉంది, ఒక గొప్ప క్రమం ఉంది, ఒక గొప్ప అలవాటు ఉంది. ఆ అలవాటు ఏంటంటే ఆయన వాక్యము చదివేవాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువు వాడుకు చెప్పున, అలవాటు చెప్పున వాక్యాన్ని చదివాడు. మనం చదువుతున్నామా? ఈ క్యాలెండర్లు కొట్టించిన 3 సంవత్సరాల క్రితం నేను మానేశాను. ఎందుకంటే ప్రతి దినము లేచి ఆ క్యాలెండర్లో ఆ మాట చదివేసుకొని దేవాలయానికి వందనం చెప్పి వెళ్ళిపోతారు జనాలు. ఒకసారి భోజనానికి కూర్చుంటే ఒక అబ్బాయిని ప్రార్థన చేయమన్నాను. చాలా ఆకలి వేస్తున్నాము, స్వామి నా గాత్రం నీకు స్తోత్రం అన్నాడు. ఆత్మీయమైన ఆకలి కూడా అలాగే చేస్తాను మేము అన్నాము. స్వామి నా గాత్రం నీకు స్తోత్రం, నాకు సమయం లేదు ప్రభా, ఇవాటికి చాలే. ఒక్క స్పూన్ ఉప్మా తినలేనమ్మా బయటికి. టీ స్పూన్ ఉప్మా, పెద్ద స్పూన్ ఉప్మా కాదు, గరిట్లుగా చిన్న స్పూన్ ఉంటాయి కదా,
తిని వెళ్ళండి. ఉండగలరా ఆకలితో? యేసుక్రీస్తు ప్రభు దేవుడైంది, దేవునితో సమానుడైంది, ఈ లోకంలోనికి తను ఖాళీ చేసుకొని వచ్చి అంతగా ఆయన ఎందుకు వర్ధిల్లాడంటే ఆయన తన ఆత్మీయ విషయాలలో అభివృద్ధి చెందే రహస్యాన్ని కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన 1:3 కదా, ఏమని చెప్పండి మీరు? వాటి చెప్పేసి ఉండాలి మీరు. సమయము సమీపించుతున్నది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన ప్రకారము గాయకుని వాడును ధన్యుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇందాక చెప్పిన వాక్యం ఏంటి చెప్పండి? ప్రవచనం అని. ప్రవచనాలు ఎక్కడో లేవు. దేవుడి వాక్యం బోధించిన ప్రతిరోజు మనకి ప్రవచనమే. దేవుడి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని మనం చదివి ధ్యానం చేసి ఆయన స్వరాన్ని వింటూ ఉంటే అది మనకి నిత్యము ప్రవచనమే. ఈ ప్రవచన వాక్యములను చదివి అన్నమాట అక్కడ కూడా ఉంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. చదువుతున్నామా? చదువు అని అంటే ఊరికే చదవడం కాదు. మనకు చదువులు అని ఉంది కదండి. చదువులు అన్నమాట ఎప్పుడైనా విన్నామా? నేను చదువుకోడానండి అంటాం. అలా పేపర్ తిరిగేసామా? చెప్పండి. వాటిని మననము చేసుకున్నాం, జ్ఞాపకం చేసుకున్నాం, బట్టి పట్టాం కదండి. వాటి అర్థం కాకపోతే టీచర్ దగ్గరికి వెళ్ళి నాకు వివరించండి అని చెప్పాం. ఎందుకంటే ఈ చదువుకున్న దానికి పరీక్ష అనేది ఒకటి ఉంది. ఆ పరీక్షలో నేను నెగ్గాలి అని మనం సిద్ధపడ్డాము. చదవడం అంటే అది ఏదో ఊరికే చదివేసి వెళ్ళిపోవడము కాదు. యేసు ప్రభువుకు అలాగ చదివే అలవాటు ఆయనకు ఉంది, ప్రతి నిత్యము ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని ఆ రోజుల్లో మరి ప్రతి ఇంట్లో ఉండేది కాబట్టి పాత నిబంధన కాలంలో శాస్త్రులు లేకపోతే లేవీయులు ప్రవక్తలే చదివేవారు. చదివినప్పుడు ప్రజలందరూ ఇలా కూర్చొని ఉండేవాళ్ళు కాదు. మీకు తెలుసా అండి? వారు లేచి నిలబడేవారు. మీరు ఎప్పుడైనా పాత నిబంధన చదవండి. ఎజ్రా, నెహెమ్యా ఇలాంటి కాలంలో గొప్ప వర్షముల చేత వారు తడుస్తూ వణుకుతూ భార్యలు భర్తలు కదా వారి చిన్న పిల్లలు సైతం ఎత్తుకొని నిలవబడి దేవుని వాక్యంలో విన్నారు అని ఉందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. That was such hunger and thirst for God's word. మనము అభివృద్ధి పొందాలి అని అంటే అభివృద్ధి పొందే మార్గంలో నడుచుకోవాలి. దేవుని స్తోత్రం. ప్రియుడా, మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ప్రతిరోజు మనకు దేవుని వాక్యం అవసరమే. నా గొర్రెలు నా స్వరమును వినును అన్నాడు. అవి అన్నిటి స్వరం ఏమాత్రము వినవు. అది చాలాసార్లు ఆశ్చర్యం వేస్తుంది. నేను సత్యం చెప్తున్నాను. నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినప్పటి నుంచి నాకు పాములు కానీ తేళ్లు కానీ లేకపోతే దయ్యాలు కానీ సాతాను కానీ ఎప్పుడు కళ్ళకు రాలేదు. ఎప్పుడు రాలేదు. నేను చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటాను. రాత్రి నాకు పెద్ద సర్పం కనిపించిందండి, సాతాను కనిపించాడు. కొన్నిసార్లు దాడి చేస్తాడు, నేను లేదని చెప్పను. కానీ ఈ అన్నిటి స్వరాన్ని ఎందుకు పెట్టున్నాము? మనం వినాల్సి ఎవరి స్వరం చెప్పండి మీరు? కాపరి స్వరాన్నేనా? అనుదినము కనుక దేవుని వాక్యాన్ని చదువుతే అలాగా ఒక విద్యార్థి స్టూడెంట్ ఎలాగ చదువుతాడో అలాగ కనుక మనం చదివగలిగినట్లయితే ఆయన స్వరాన్ని వినడానికి మన చెవులు ఏమైతే చెప్పండి అవి సిద్ధపడతాయి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆత్మ సంఘములతో చెప్తున్న సంగతులు ఎవరు వినాలి? చెవి గలవాడు వినుడు గాక. అర్థమవుతుందా? కాబట్టి చదవడము, వినడము, గైకోవడం ఇవన్నీ ఒకే మాటలోనే ఉన్నాయి. చదవాలి, వినాలి. ఈరోజు చదువు లేని వారికి కూడా వినడానికి దేవుడు అవకాశం కలిగజేసేది.
ఆడియో బైబిల్ ఉంది కదండి, మన మొబైల్ ఫోన్లో బైబిల్ వచ్చేస్తుంది కదండి, సీడీలో బైబిల్ ఉంది, ఎక్కడ రికార్డు చేయబడిన బైబిల్స్ ఉన్నాయి. ఇలాగా వాక్యం వినడానికి అనేకమైన సాధనాలు దేవుడు మనకి ఇచ్చాడు. నేను వినలేకపోతున్నా, నాకు చదవడం రాదని చెప్పడానికి ఎవరు కదండి, సాధు చెప్పడానికి కూడా వీళ్ళకు కూడా చేస్తాడు దేవుడు. వాక్యం అంటే ఎంత ఆసక్తి ఉండాలి మనకు. నేను రక్షింపబడినప్పటి నుండి నాకు వాక్యం అంటే చాలా ఇష్టం. ప్రార్థన చేస్తాను, స్తుతి ఆరాధన చేస్తాను, కానీ ఎక్కువ 90% దేవుడి వాక్యం చెబుతాను. నేను రోజుకు ఎన్నో విషయాలు ప్రభు నాతో మాట్లాడతాడు. ఎవరితో పంచుకోవడానికి కాదు, నాతోనే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నేను అవన్నీ రాసుకొని పెట్టుకుంటాను. నేను ఇన్ని పేజీలు ఉన్నాయి నా దగ్గర, దేవుని వాక్య పుస్తకాలు ఉన్నాయి, నోట్బుక్స్ ఉన్నాయి, ఇందులో కంప్యూటర్లో ఉన్నాయి, మొబైల్ ఫోన్లో ఉన్నాయి. ఎప్పుడు ఏ తలంపిస్తే వెంటనే అది నేను వెంటనే రాసి పెట్టుకుంటాను. ఎందుకంటే మనం జ్ఞాపకం చేసుకుని మర్చిపోతూ ఉంటామా, ఆ డేట్, ఆ సమయాన్ని నేను పెట్టుకుంటాను. నేను ఏ వాక్యము నెరవేర్చబడకుండా ఉండలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదివి విని దానిని గైకొను వారు. ఎందుకంటే ఈ వాచనాలు ఏం చెప్పండి, ప్రవచన వాక్యము. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు దేవుడై ఉండి అనుదినము అనే లేఖనాలను ధ్యానించగలిగితే మనం ఎందుకు చేయట్లేదు? ఏదో ఊరికే ఒక చాప్టర్ చదివానండి, 10 చాప్టర్లు చదివానండి అని మనం అనుకోవడం లేదు. అసలు చదివేది ఏంటి, ఏం నేర్చుకున్నాం కదండి, దేవుడు ఏం మాట్లాడాడు, ఇవన్నీ కూడా పరిశీలన చేసుకోకపోతే మన సమయం వ్యర్థం అవుతుంది. మనం ఆత్మీయంగా వర్ధలే మూల పాఠాలను విడిచి మనం ఎక్కడికి వెళ్ళలేం. ఇది పునాది కదండి, పునాది లేకపోతే ఇల్లు ఏమవుతుంది చెప్పండి, కూలిపోతుంది. చదవండి మత్తయి 7:21 నుంచి చదవండి. ఏమంటాడు, ప్రభువా ప్రభువా అని పిలిచువాడు, నన్ను పిలిచివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు, కానీ ఈ నా మాటలు విని వాటి చెప్పున గాయకుని వాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, గాలి వీచెను, వరదలు వచ్చెను, కానీ ఆ ఇల్లు బండ మీద కట్టబడినందున అది కూలిపోలేదు. వింటున్నారు? యేసు ప్రభు చెప్తున్న మాట, ప్రభు ప్రభాని ఎందుకు పెద్దగా పిలుస్తారు? నా మాట వినండి, దాని ప్రకారము జీవించండి. విత్తవాడు ఉపమానం కూడా చెప్పాడు కదండి. సారవంతమైన హృదయం ఉంటేనే అది 100 ఫలం, 30 60 100 ఫలం ఫలిస్తుందని చెప్పాడు ఆయన. వాక్యాన్ని రిటైన్ చేసుకోవడం అంటే వాక్యాన్ని దాచుకోవడం. త్రోవ ప్రక్కన ముందుకు పడిన విత్తనం వలె మన జీవితాలు ముందుకు త్రోవ ఏంటి? సాతాను నుంచి విత్తనాన్ని ఏం చేస్తాడు? దొంగిలిస్తాడు. అసలు మీరు ఎప్పుడో ఆలోచించారా? త్రోవ ప్రక్కన అనే హృదయం ఏం ఆలోచించే చెప్పండి. త్రోవ అంటే మీరు చెప్పండి, బాట అంటే అందులో ఎవరైనా నడవచ్చు, ఎవరైనా అటు ఇటు తిరగచ్చు. అంటే కేవలం దేవుడు వాక్యమే లేదు అక్కడ, అనేక వ్యాపకాలు ఉన్నాయి అన్నమాట త్రోవ ప్రక్క అంటే. అది అందుకనే ఆ విత్తనం ఏమని చెప్పండి, ఫలించలేదు. సాతాను వచ్చి ఆ విత్తనాన్ని దొంగిలిస్తాడు. అంటే ఆ సత్యం దొంగిలిస్తాడు, ఆ ప్రవచనాన్ని దొంగిలిస్తాడు కదండి, ఆ కృపను దొంగిలిస్తాడు. అందువల్ల మనలో ఎలాంటి ఫలము కలుగుతలేదు. చాలా మంది త్రోవ ప్రక్కలాంటి జీవితం కలిగి ఉన్నాం మనం. త్రోవ ఎప్పుడు బిజీగా ఉంటుంది కదండి. ఇప్పుడు మనం చిన్నప్పుడు చిన్న త్రోవలు ఉండేవి కదండి. ఇప్పుడు మనకి రోడ్లు ఏర్పడ్డాయి. మీకు అర్థమవుతుందండి? రోడ్లు ఏర్పడ్డాయి. ఇప్పుడు హైవేస్ ఉన్నాయి కదండి, రహదారులు ఉన్నాయి, రహదారులు. ఇప్పుడు మన ఇంటి ముందు కూడా 20 ఫీట్ 30 ఫీట్ 20 ఫీట్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నాయండి. బైకులు, కార్లు కదండి, మనుషులు నిత్యము తిరుగుతూ ఉంటారు అక్కడ. గోలగా ఉంటుంది. అలాంటి స్థలంలో మీరు విత్తనము నాటండి, తొక్కు వేస్తారు అందరూ వచ్చి. గతం ఉందండి. యేసుప్రభు అన్నాడు, మీ నృత్యములను బంధువులు ఎదుట పడిలేని త్రోపకండి. అదనమాట. అందరూ మన జీవితంలో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. ఎవడేం చెప్తే నమ్మేస్తున్నారు జనాలు ఈ రోజుల్లో. ఏ బాధ చెప్తే
ఆ బోధన నమ్మేస్తూ ఉన్నారు. పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగే ఉండవో లేదో అని లేఖనాలు పరిశోధించే విశ్వాసం లేటికి అవసరము. దేవుని స్తోత్రం కలుగును గాక. దేన్ని పడితే నమ్మేయకూడదు, దేన్ని పడితే అది అంగీకరించకూడదు. ఇది దేవుడి వాక్యానుసారమా లేదా అని ప్రతి విశ్వాసి కూడా ఎదగాలి. అందుకనే చదవడము, వినడము, దాన్ని అవలంబించడం చాలా ప్రాముఖ్యం. దావీదు దేవుడి వాక్యాన్ని దేంతో పోల్చాడు చెప్పండి? నీ వాక్యము తేనె కంటెను చుంటి, తేనె కంటెను మధురమైనది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దావీదుకు వాక్యం చదువుతుంటే ఆ కారుతూ కదండి, పైన తేనె చుట్టులో నుంచి కారుతూ, అది చుట్టి తేనె కదా. ఆ తేనెను, తేనె తుట్ట మనం పట్టుకొని తేనె పట్టాడు కదా, తుట్ట దాన్ని పిండితే వచ్చేది జుంటి తేనె. ఎంత కమ్మగా ఉంటుందో తెలుసు కదండి. నాకు చిన్నప్పుడు నేను అలాగే తాగేకుండా తెలుసు ఎంత బాగుంటుందో. ఈ గంద్రిగలు పుట్టిన తేనెలు పుట్టినా పర్వాలేదు, కానీ దాని రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. దావీదంటాడు, ఆయన వాక్యము నా నోటికి అంత మధురముగా ఉన్నది. మధురంగా ఉంటుంది కానీ కడుపు చేదవుతుంది, అదే బాధ మనకి కదా. బైబిల్లో ఉంది కదా, గ్రంథం వైపుగా తిన్నప్పుడు నోటికి వెళ్ళకుంది మధురంగా ఉంది, కడుపుకి ఏమని చెప్పండి చేదు. ఎందుకంటే మార్పు కలగాలి కదా. దేవుడు వాక్యం ఏం చేస్తుంది? రెండంచెల ఖడ్గము కంటే వాడి కలది కాబట్టి మనల్ని ఏం చేస్తుంటే చెప్పండి, లోపల సరి చేస్తూ ఉంటారు. అందుకే చేదు అనమాట. అప్పుడు డాక్టర్ చేదు మింగండి అంటారు. మీ కడుపులో ఈ ఆహారం తింటూ స్వీట్స్ తిన్నది రుసిపురులు అంటారు కదా, అవి ఉంటాయి, మాంసం ఉంటాయి కాబట్టి మీరు చేదు తినండి అంటారు. వాక్యం అనే చేదు తగిలితేనే లోపల పురుగులు చచ్చిపోతాయి. చాలా పురుగులు ఉంటాయి ఇక్కడ, చాలా నాలో కూడా ఉంటాయి. నేను మీకు మిమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తి కాదు, నేను సత్యం చెప్తున్నాను. నాలో ఇంకా అపరిపక్తులు ఉన్నాయి కదా, ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయి, ఇంకా నేను మార్చుకోవాల్సి ఉన్నాయి, నేను ఎదగవలసి ఉన్నాయి. కానీ ఆగిపోకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యానికి అవకాశం ఇస్తూ ఉంటే అది మధురము, అంతేకాదు మనల్ని బాగు చేసే మందు కూడా. దేవుని స్తోత్రం. చేదు మందు అది. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా నాటుకోడికి వస్తే అందులో చేదు ఉంటుంది. చిన్నప్పుడు మింగించేవాళ్ళు మందోటి, అది చాలా ఆరోగ్యాన్ని కలిగి చేస్తున్నాను కదా. దేవుని వాక్యం కూడా అలాగే మనలో పనిచేస్తుంది. అందుకనే యేసు ప్రభు వాక్యాన్ని చదివేవాడు, ధ్యానించేవాడు. యేసు ప్రభు సాతాను ఎలాగ జయించాడు మీరు చెప్పండి? ఎలా జయించాడు? వ్రాయబడి ఉన్నది అన్నాడు. ఏమన్నా చెప్పండి? వ్రాయబడి ఉన్నది. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అన్నాడు. మత్తయి 4:4. ఆ మాట ఎక్కడుంది? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది. నలుగురు రొట్టె వలన కాక దేవుని మాట వల్లనే బ్రతుకుదురు. ఇది అర్థమవుతుందా? దేవుని మాట వల్లనే మనం బ్రతకగలము. దేవుడి మాట మనకి ఎంత అవసరము. ఏదో క్యాలెండర్ మాట కాదు, లేకపోతే ఆదివారం ఒక్కసారి ప్రసంగం కాదు, అనుదినము నిత్యము యేసు ప్రభు వల్లే వాడుకుతూ దేవుని వాక్యాన్ని మనం చదవాలి. ఈ ప్రవచన వాక్యాన్ని విని గైకొనాలి. అప్పుడే మనకు గొప్ప అభివృద్ధి అనేది కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ సందేశం మీరు ప్రతి సంవత్సరం వింటూనే ఉన్నారు, కానీ వినాల్సింది ఇదే అని నేను నమ్ముతాను. ఈరోజు అసలు 2 వాక్యాలు సిద్ధపడ్డాను, 2 ప్రభు ప్రకటన పెట్టేసాడు. అసలు క్రీస్తు జన్మను గురించి చాలా సిద్ధపడ్డాను. నేను దాని నుంచి దేవురాజు తలపులే అవి రాసుకున్నాను. తర్వాత క్రీడని అభివృద్ధిని గురించి ధ్యానం చేశాను. ఎందుకంటే ఇవి 2 కార్యక్రమాలు కలిసి ఉన్నాయి. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి అని అంటే వాక్యముతో సహవాసం అన్నది చాలా ప్రాముఖ్యము. ఏదో ఒక రోజు అండి వాక్యము మనలో గొప్ప కార్యాలు చేస్తుంది. దేవుని స్తోత్రం. కానీ ప్రతిరోజు మనం చదువుతూ ఉండాలి. యేసు ప్రభు ఏ ప్రార్థన నేర్పించాడండి? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని అన్నాడు. యేసు ప్రభు ఈ భోజనం గురించి మాట్లాడారు అనుకుంటారు మీరు?
అలా మాట్లాడితే యోహాను 6వ అధ్యాయంలో వాడిని గద్దించుండేవాడు కాదు. కొంతమంది యేసుని వెతుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఆయన కదండి 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచాడు. అద్భుతాలు చూసి వీళ్ళందరూ పోలమని ఆయన వెతుకుతున్నారు. ఎక్కడెక్కడ బోధకుడు ఎక్కడ అంటే బోధకుడు అవతల చేరుకున్నట్టే వాళ్ళు పడవలు వేసుకొని మరి వెతుకుంటూ యేసు దగ్గరికి వచ్చారు. వచ్చి బోధకుడా మేము నిన్ను వెతుకుతున్నాము, నీవు ఎక్కడికి పోతివి అని వాళ్ళు అడిగారు. యేసుప్రభు అన్నాడు, మీరు దేవుని వాక్యం కొరకు లేక నన్ను వెతుకుతూ మీరు రాలేదు, కానీ నేను రొట్టెల అద్భుతాన్ని చేశాను కనుక రొట్టెల కొరకు మీరు వచ్చారని స్పష్టంగా యథార్థంగా చెప్పాడండి. ఈ వాజ్ సో హానెస్ట్. యేసుప్రభు ముఖాన్నే చెప్పాడు అని చెప్తూ, క్షయమైన ఆహారం కొరకు కాక అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడుడి అని చెప్తూ, నేనే పరలోకుని వచ్చిన జీవాహారం అన్నాడు. ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ దట్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. నేనే, మీరు నన్ను భుజిస్తేనే మీరు జీవాన్ని కలిగి ఉంటారండి. ఎలా తిన్నాడు ఇవ్వండి? యేసుప్రభు శరీరాన్ని తినమన్నాడంటే మన నర్మాంశం వచ్చలేకపోతుంది కాదు. వాక్యమే ఆయన శరీరానికి సాదృశ్యము. ఆయన వాక్యాన్ని మనం తినాలి అని బైబిల్ చెప్తుంది. తినాలంటే రోజుకు 3 పూటలు తింటాం మనం కదా. కొంతమంది 5 పూటలు తినే వాళ్ళు కూడా ఉన్నారు. ఏం తింటారంటే మళ్ళీ 10 గంటలకు తింటారు, మళ్ళీ సాయంత్రం 4 గంటలకి అల్పాహారం టిఫిన్ చేసే వాళ్ళు ఉన్నారు. నాకు చాలా మంది తెలుసు 5 పూటలు కొన్నదిగా దినమంతా తినే వాళ్ళు కూడా ఉన్నారు. శరీరాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాం, శరీరానికి ఎంత ఆహారం పెడుతున్నాం, మరి ఆత్మకి ఎందుకు పెట్టట్లేదు మనం? ఆలోచించండి. ఈ యేసు ప్రభు కలిగి ఉన్న గొప్ప వాడుకలు. వాక్యం ధ్యానిస్తే అది మన నోటికి జుట్టి తేనె వల్ల ఉండాలి, కడుపుకు చేదు మందుగా ఉండి మన జీవితాలని మార్చగలుగుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంకో చోట ఏమన్నాడండి? కాదు, దేంతో పోల్చండి? మారు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నీ వాక్యము నాకు దొరికి ఉన్నది. క్రొవ్వు మెదడు అంటే మారు అంటే ఏముంటుందండి? మారుని అంటే ఎముకలలో ఉంటుంది చూసారా, మూలుగా. కానీ క్రొవ్వు మెదడు అంటారు అప్పట్లో ఆ తెలుగు. అర్థమవుతుందా? అది 100 సంవత్సరాల క్రితం తెలుగు, 200 సంవత్సరాల క్రితం తెలుగు. అయితే క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నీ వాక్యం నాకు దొరుకుతున్నది అంటే దావీదు గారికి మూలిగంటే చాలా ఇష్టమని అర్థమైపోయింది. కానీ అంత చెప్తున్నాడు, దానికంటే నీ వాక్యం చాలా రుచిగా ఉంది నాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెండి కంటేను కదండి, బంగారు కంటేను నీ శాసనములు కోరదగినవి అన్నాడు. వెండి బంగారాల కంటే కూడా నాకు నీ వాక్యమే విలువైనది అన్నాడు. విలువైనది అని అంటే విలువైనదిగా ఎంచుకోవాలి మనం కదండి, విలువైనదిగా చేసుకోవాలి. ప్రతి దినము దర్శించాలి. నేనైతే అలాగ లేకుండా బుర్రలో దినమంతా తిరుగుతూనే ఉంటాయి. అలాగే ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటాను. నేను ఏదో ఒక డాక్టర్ వస్తే నేను అందులో పెడుతూ ఉంటాను, లేక ఎవరికైనా పంపించాలంటే వెంటనే పంపించేస్తూ ఉంటాను. నేను లేఖనములు మనతో మాట్లాడతాయి. దేవుని స్తోత్రం. యేసుప్రభు అన్నాడు, మీరు లేఖనములను పరిశోధించుడి, అందుకూర్చి సాక్ష్యం ఇచ్చిన అన్నాడు. హల్లెలూయా. యు సెర్చ్ ద స్క్రిప్చర్స్ అండ్ దే షల్ టెస్టిఫై ఆఫ్ మీ. అని అందుకూర్చి సాక్ష్యం చెప్తే అన్నాడు. వాక్యాన్ని మనం చదివితే మన యేసును మనం కనుగొంటున్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. లేఖనాలు వెతికితే మనకు కనిపించేది ఎవరు? యేసయ్య మనకు కనిపిస్తాడు. కనుక దేవుని వాక్యాన్ని మనము అభివృద్ధి చేసుకుందాం. రక్షింపబడినప్పుడు కూడా నాకు వాక్యం అంటే చాలా ఎందుకు అంత ప్రీతి ఏర్పడింది. చదువుతూ చదువుతూ భోజనం మర్చిపోయాను, నీళ్లు మర్చిపోయాను. ఒకసారి దినమంతా కూడా భోజేసేవాళ్ళు కాదు. ఒక్కోసారి అయితే ఆదికాండం మొదలు పెడితే ఆదికాండం అయిపోవలసిందే 1 గంట గంటన్నరలో. అలాగే చదివేవాడిని. నా కళ్ళలో నీళ్లు కారుతూ ఉండేవి దేవుని వాక్యం చదువుతూ ఉంటే. ఈ చదవకుండా అడ్డుపడేది. నేను ఒక రోజు ఏమన్నానంటే, సాతానా నువ్వు నా కళ్ళలో నీళ్లు తీసుకొచ్చినా సరే నేను బైబిల్ చదవడం మానేనన్నాను. పట్టుబట్టి ఆదికాండం ఆ 50 అధ్యాయాలు చదవండి. 50 అధ్యాయం ముగించేసరికి ఇప్పటివరకు నా కళ్ళ నీళ్ళు కాడం రావట్లేదు. 42 సంవత్సరాలు అయింది. దేవుని స్తోత్రం.
నా కళ్ళలో నీళ్లు కారడం లేదు. స్తోత్రం. హల్లెలూయా. కళ్ళు మసకైపోయి చిన్నక్షరాలు కనిపించేవి కాదు. సాధారణ వాడు నువ్వు కళ్ళద్దాలు పెట్టించుకో బాగుంటుందని కళ్ళద్దాలు తీసేమని నేను ప్రార్థన చేస్తున్నాను. నేనని పెట్టుకుంటున్నాను సైతాత్రుడికి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు అన్ని కనిపిస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా ఇంట్లో అందరూ అద్దాలు పెట్టుకునే వాళ్ళే ఉన్నారు. కానీ నేను నమ్మటం వలన, దేవుడి వాక్యాన్ని చదవటం వలన నా కంటి చూపు కూడా మెరుగవుతుంది. దేవుడి స్తోత్రం. నేను దేవుడి వాక్యం చదువుతూ ధ్యానిస్తడం వల్ల నేను ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నాను. తలనొప్పి, జ్వరము పూట వచ్చినా దాన్ని జయించే శక్తి ప్రభు నాకు దయచేసాడు. నేను యేసు ప్రభువుని నమ్ముకొని 42 సంవత్సరాలైంది. అంతకుముందు నాకు గుండె జబ్బు ఉండేది. ఆ గుండె జబ్బు ఎవరు బాగు చేయలేకపోయారు. గుండెలో పెద్ద కణం ఉందన్నారు. ఆపరేషన్తో కూడా సాధ్యం కదా. అనంతపురంలో జిల్లాలో గుంటగల్, అప్పట్లో పెద్ద హాస్పిటల్, అదే రైల్వే హాస్పిటల్. అందులో మా అమ్మమ్మ నర్సు, మా నాయనమ్మ తీసుకుని వెళ్ళి చూపిస్తే డాక్టర్ అన్నారు, అమ్మా ఈ అబ్బాయి 12 సంవత్సరాలకు మించి బ్రతకడని చెప్పారు. 57 సంవత్సరాలు ఇంకా నేను బ్రతికే ఉన్నాను. హల్లెలూయా. ఇంకా బ్రతికే ఉన్నాను నేను. మీకు అర్థమవుతుందా? నేను ఇంకా యవనంగా ఉన్నాను, గట్టిగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. కారణము దేవుని యొక్క వాక్యము. ఎందుకంటే నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, నా వాక్యములకు నీ చెవి యొక్కము, నీ కన్నులేనటువంటి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరములకు ఆరోగ్యములైనవి. దేవుని స్తోత్రం. సామెతలు 4:20-22 వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. దేవుని వాక్యము మన సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం ఇది మామూలు వాక్యం కాదండి. ఇవి జీవం గల మాటలు. అపొస్తలుల కార్యాలు 5:20 కదా. దేవుడి దూత పేతురుని వారిని విడిపించి దేవాలయం తీసుకుని వెళ్ళి ఈ జీవం గల మాటలు వారికి బోధించడం చెప్పాడు. ఏ మాటలు ఇవి? జీవం గల మాటలు, స్వస్థపరచు మాటలు, ప్రవచనములు. ఈ వాక్యములు దేవుని స్తోత్రం కలుగును గాక. సజీవులైన మాటలు, ఇందులో జీవం ఉంది. ఇవి చాలా యాక్టివ్ ఫోర్స్. దేవుని వాక్యము కదండి సజీవమైనదే, బలమైనది, సజీవమైనది అని ఉంది కదా. ఇంగ్లీష్లో క్విక్ అని ఉంటుంది, అంటే యాక్టివ్, చురుకనంత. దేవుని వాక్యం మనలో ఉంటే మనం చాలా యాక్టివ్గా ఉంటాం. దేవుడి స్తోత్రం. ఆత్మలో, ప్రాణములో, శరీరంలో. రెండవ అలవాటు చూసుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయం. యేసు ప్రభు యొక్క రెండవ వాడుక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన తన వాడుక చెప్పున ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు అని బైబిల్లో రాయబడి ఉంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆ వాడుకు చెప్పునే ఒలివ పండుగ వెళ్ళాడు. 40 వచనం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చెప్పున ఒలివల పండుగ వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళి ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడం చెప్పి వారి యొద్ద నుండి రాతి వేద దూరం వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థించెను. యేసు ప్రభువు ప్రార్థన చేసే అలవాటు ఉంది. కేవలం ఆయన ఈ ఒలివల కొండలోనే కాదండి, ఇక్కడే ఆయన ప్రార్థన చేయలేదు. ఆయన ఎక్కడ వీలైతే అక్కడ ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభుకి స్థలము లేకపోతే సమయం అని లేదు. ఎప్పుడైనా దేవుడితో మాట్లాడేవాడు. నా తండ్రి ఏమి చేయించున్నాడో నేను కూడా అదే చేస్తున్నాడు. నేను తండ్రి దగ్గర ఏది వింటున్నానో అదే నేను మీకు తెలియజేస్తున్నాను అన్నాడు. He derived his strength, by his fellowship with his father. తన తండ్రితో తన యొక్క సంబంధం ద్వారా యేసు ప్రభు బలాన్ని సంపాదించుకుంటుంది. మీరు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది చెప్పండి? యేసు ప్రభు అలసిపోయాడు కదండి. అలసిపోతే దేవుని దూత వచ్చి ఆయనను బలపరిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడ. ప్రార్థనలో విన్నపాలే కాదండి, ఆరాధన ఉంది, స్తుతి కూడా ఉంది. ఇంకా నేను అంటాను, మీరు అడగకపోయితే మీ అక్కర్లేమో మీ పల్లొద్దో తెలియను అంటారు కదండి. తెలిసినప్పుడు నేనేం చేయాలి? ప్రభా నా అక్కర్లన్నీ నీకు తెలిసినైనా నీకు వందనాలు స్తోత్రాలు చెప్తే ఎంత బాగుంటుంది. యేసు ప్రభు స్తోత్రం చెల్లించాడు. శిష్యుల కొరకు కూడా స్తోత్రం చెల్లించాడు. తండ్రి జ్ఞానులను
వివేకులకు ఈ సంగతులు మరుగుపరిచి పసిబాలులకు నీవు తెలియజేసి ఉన్నావు కనుక నేను నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు స్తుతించాడు, తండ్రితో మాట్లాడాడు. నేను ఎక్కువ ప్రార్థన గురించి మాట్లాడలేదు, ఎందుకంటే ప్రతి చోట ప్రార్థన గురించి మనం వింటూనే ఉంటాం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని చెప్పినంత మాత్రం మనం చేయలేము. లేకపోతే ప్రార్థన నేర్చుకోలేము. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ప్రార్థన నేర్పిస్తారు, నేర్చుకోలేము. ప్రార్థన అనేది మన హృదయాంతరంగంలో నుంచి రావాలి, ఆశలో నుంచి రావాలి. దేవుడిని నేను ప్రేమిస్తే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా హృదయము నీ కొరకు కృష్ణ గురించున్నదని కోరహ కుమారుల వల్లే మనకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. మనం ఆశ కలిగి ఉండాలి. నేను నా దేవుడి సన్నిధికి ఎప్పుడు వస్తున్నాను. 42 కీర్తన చదవండి. నేను నా దేవుడి సన్నిధికి ఎప్పుడు వద్దును, ఆయన సన్నిధిని ఎప్పుడు కనపడుతును అనే ఈ కుమారులకు ఆశ. తండ్రేమో దుర్మార్గుడు కానీ మోషని తిరుగుబాటు చేసి నశించాడు, కానీ కుమారులు అయితే దేవుని పట్ల ఆశ కలిగి ఉన్నారు. నాకు చాలా ఆశ్చర్యం. తండ్రిని మీరు వెంబడించలేదు. తండ్రి విరోధంగా యెహోవాకు మోషేకు వ్యతిరేకంగా అనేకులతో బయలుదేరినా కూడా ఈ కుమారులు వెళ్ళలేదు. వారి ఆశ అంటే మాకు దేవుడు కావాలి, మాకు ఆయన సన్నిధి కావాలి, మాకు ఆయన సన్నిధిలో నేను కనబడాలి. When shall I come into his presence? ఎప్పుడు నేను ఆయన సన్నిధికి వస్తాను ఉందండి ఆశ. ఎప్పుడైనా రావచ్చు. ఈ రోజుల్లో అయితే కారులో కూడా మన దేవుని సన్నిధికి వెళ్ళచ్చు, బస్సులో మన దేవుని సన్నిధికి వెళ్ళచ్చు కదండి, దేవుని సన్నిధికి వెళ్ళవచ్చు. ఎక్కడికి వెళ్ళినా మనము దేవునితో మాట్లాడే అవకాశాన్ని ఈరోజు ప్రభు మనకి దయచేసాడు. దేవుని స్తోత్రం. రాత్రి పగలు లేకుండా దేవునితో మాట్లాడాలి. నేను అలాగే నేర్చుకున్నాను. అలా నిత్యము నా ఆత్మ దేవుడితో మాట్లాడే అభ్యాసం చేసుకున్నాం. 1984 సంవత్సరంలో ఒక దైవ సేవకుడు మాకు నేర్పించాడు. దేవుని భాషలతో ఆత్మలతో అలాగ మాట్లాడుతూ గంటల కొద్ది మాట్లాడుతూ గట్టిగా మాట్లాడమనేవాడు. ఆగిపోగానే మా ఆత్మ లోపల ఆ మాటలు పలకడం నేర్పించాడు. దేవుని స్తోత్రం. అలాగా రాత్రి పడుకున్నా కూడా నా హృదయం వేదన పడుతుంటే మూలుగుతుంటాను. నేను మెలుగుతూనే ఉంటాను. అంటే నిద్ర ఉండదు, మెలుగు ఉండదు అంటుంటుంది. నా వేదన ఏదో మాట్లాడుతూ ఉంటాను, ఏదో దేవుడు తలంపులు అలాగా జరుగుతూ ఉంటాయి. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలాంటి దేవుడు నాకు నేర్పించాడు. మన ఎక్కడున్నా ఏ సభలోనైనా మనం ప్రార్థన చేయగలము. ప్రైజ్ ది లార్డ్. ఈ 3వ వాడికే కొంచెం అంటే కష్టమైంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. మన ఆత్మీయంగా వర్ధిల్లాలి అంటే ఇవన్నీ కూడా చాలా మనకు ప్రాముఖ్యమైనవే. మార్కు సువార్త 10వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ఆయన అక్కడి నుండి లేచి యూదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికి వచ్చెను. జన సమూహములు తిరిగి ఆయన ఎదుగు కూడి వచ్చింది. ఆయన తన వాడుకు చెప్పున వారికి మరలా బోధించుచు ఉండెను. He taught them again. చూడండి, మనలో ప్రతి ఒక్కరు శిష్యులే. దేవుని స్తోత్రం కలుగును గాక. మనము ఇంకొకరికి వాక్యాన్ని నేర్పించేవారుగా ఉండాలి. బైబిల్లో ఒక దంపతులు ఉన్నారు, అకుల ప్రిస్కిల్లా. మనందరికీ తెలుసు. వీళ్ళు సేవకులు కాదు, పండితులు కాదు, కానీ అపోలో అనే గొప్ప విద్వాంసుడు బైబిల్ చెప్తుంది. అతడు లేఖనంలో చాలా ప్రావీణ్యుడని బైబిల్ చెప్తుంది. అతడు యేసును తెలుసుకొని ఆసక్తితో చెప్తూ ఉంటే వీళ్ళు ఏమి గ్రహించారంటే ఇతనికి పూర్తిగా తెలియదు యేసుని గురించి, లేఖనాలు బాగా వచ్చని వారు తమ ఇంట చేర్చుకొని అతనికి ఇంకా ఎక్కువ మార్గమును బోధించారన్నది బైబిల్. దేవుని స్తోత్రం. కామన్ పీపుల్, believers in the church, they taught a great scholar the word of God. మామూలు సాధారణ విశ్వాసులు గొప్ప విద్వాంసులకి వాక్యాన్ని మార్గాన్ని చూపించారు. దేవుని స్తోత్రం. మనమే దేవుడి వాక్య సరిగ్గా వినకపోతే ఇతరులకు మనము ఎలాగో చెప్పగలం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనించండి, మనం గమనించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
చాలా ఆశ్చర్యం కదా. ఆయన మరలా బోధిస్తున్నాడు, వాడుకు చెప్పున. దట్ ఈస్ హిస్ కస్టమ్, దట్ ఈస్ హిస్ ఓట్, ఇంగ్లీష్లో కదా, యాజ్ హిస్ ఓట్. ఆయన అలవాటు చెప్పున ఆయన దాన్ని జరిగించాడు. ఎప్పుడైనా ఎవరితోనైనా క్రీస్తు గురించి మీరు మాట్లాడారా? మీ ప్రక్క వారితో మాట్లాడారా? సేవకులే వాక్యం చెప్పాలి, సేవకులే అండి మీరే పాస్టర్ గారు గొర్రెలు కనాలంటారు. గొర్రెలు కానప్పుడు ఎక్కడైనా గొర్రెల కన్నా మీరు చూసారా? చూస్తే తీసుకురండి నా దగ్గరికి. ఎందుకంటే ప్రపంచంలో అది 11 వింత అవుతుంది. 10, అప్పుడు 7, ఇప్పుడు 10 కదా వింతలు ఉన్నాయి. అది 11 వింత అవుతుంది. గొర్రెలే గొర్రె పిల్లలు కంటాయి కదా, అవునా కదా? మా చర్చిలో ఎక్కువ మంది రావట్లేదండి అని చెప్తూ ఉంటాం కదా. పాస్టర్ గారికి ఆసక్తి లేదండి, ఎందుకోనండి ఆయన మనుషుల్ని తీసుకురాలేకపోతున్నాడు. అమ్మా, పాస్టర్ గారి గొర్రెలకి మేపుతాడు అంతే. తిని మీరు కనుక దాన్ని వేరే వాళ్ళకి చెప్పకపోతే మీరు వలసిన పొట్టేళ్ళు కదా, బైబిల్ అంటారు ప్రొవినా పొట్టేళ్ళే ప్రక్క వాళ్ళని కూర్చుతూ ఉంటారు. అందుకని కదా గొడవలు పడుతూ ఉంటాం మనం చర్చిలో. ఎందుకు చెప్పండి కలహాలు గొడవలు చర్చిలో అంటే తిన్నది ఎక్కువైపోయి మనకి. మనం ఏం చేయాలి? మనం తిన్నది, మనం తింటున్నది ఇతరులతో మనం పంచుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అంటే చాలా అర్థమయ్యే భాషలో చెప్తాను సులువుగా. ఎందుకంటే యేసు ప్రభు చెప్పినప్పుడు సామాన్య జనులు సంతోషంతో వినిచుండిరి అని ఉంది. అర్థమవుతుందా? ఎప్పుడైనా క్రీస్తు గురించి మీరు చెప్తూ ఉన్నారా? ఈ క్రిస్మస్ సందర్భంలో మనం క్రీస్తుని ఆరాధన చేస్తున్నాము. ఒకరికైనా క్రీస్తుని మనం పరిచయం చేద్దాం. దేవుని స్తోత్రం. ఒకరికైనా దేవుడి వాక్యాన్ని మనము చెప్దాం. స్టూడెంట్స్ మీ యొక్క కదండి తోటి వారితో చెప్పండి, మీ ఫ్రెండ్స్ తో చెప్పండి, టీచర్స్ మీ తోటి టీచర్స్ తో చెప్పండి కదండి, వర్కర్స్ మీ తోటి వర్కర్స్ తో చెప్పండి. ఎవరు ఏ ప్రొఫెషనల్ లో ఉన్నా మీరు గొర్రెలు కనుక మీరు గొర్రె పిల్లల కంటే ఈ స్థలం పట్టదు. హల్లెలూయా. ఈ పట్టణంలో నాకు బహు జనం కలదని బైబిల్లో ఉంది. ఉన్నారు, కానీ వాళ్ళు రావాలంటే ప్రతి విశ్వాసి వాడుక చేసుకోవాలి. ఏ వాడుక? బోధించేవాడు, ఇతరులకు సువార్త చెప్పేవాడు, రక్షణ గురించి ప్రకటించేవాడుగా మనము చేసుకోవాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈ 3 చెప్పారు, ఇంకా చాలా ఉన్నాయి. యేసు ప్రభు ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ బోధిస్తూ రోగులను స్వస్థపరిచాడని బైబిల్ చెప్తుంది. చాలా సమయం మన దేవుడి వాక్యాన్ని పట్టించుకోవడం లేదు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుతున్నాను. మనము వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఆత్మలోనే మనం వర్ధిల్లాలి. అనుదినము లేఖనాలను పరిశోధించండి. అనుదినము యేసు వలె దేవునితో మాట్లాడండి. అనుదినము యేసు వలె ఇతరులకు దేవుని మాటలు ప్రకటించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా చేయండి. మీకు రాని దీవెనంటూ ఉండదు. హల్లెలూయా. మీకు లేని ఆశీర్వాదం అంటూ ఉండదు. పొదువు ఉండదు. ఎప్పుడు కూడా మనం సమృద్ధిని కలిగి ఉంటాము. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయాలని నేను ఈ సమయంలో మరి నేను మీకు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు అందులో పెట్టిన మాటలు నేను మీకు ప్రకటించి నేను వెళ్తాను, కానీ బాధ్యత మాత్రం మీదే. దీని ప్రకారం మీరు జీవించాలని పెట్టుకుంటున్నాను. వచ్చే సంవత్సరం ఒకవేళ దేవుడు కనుక కరుణిస్తే ఇక్కడ బయట కూడా స్క్రీన్స్ పెట్టి కూర్చున్నంత వారుగా మీ సంఘం వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను. దానికి కారణం మీరే కావాలి. మీరు వెళ్ళి ఇతరులకు క్రీస్తును ప్రకటించండి. అంతకుముందు వాక్యాన్ని ధ్యానించండి, ప్రార్థన చేయండి, ప్రభు ఆత్మ చేత నడిపించబడండి. ఈ ప్రవచన వాక్యములను మీరు స్వీకరించినట్లయితే ఇది తెల్లవారి వేగు చుక్క వలె మీకు వెలుగును ప్రకాశింపచేస్తుంది. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. దేవాన్ని